హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లిమిట్లెస్ మైండ్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 10th తర్వాత ఏం చేయాలి? ఇంటర్ తీసుకోవాలా, డిప్లొమా తీసుకోవాలా, ఏది బెటర్ ఫ్యూచర్ ఇస్తుంది? ప్రస్తుతం చాలామంది స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ కూడా ఈ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. కొంతమంది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల డెసిషన్స్ తీసుకుంటున్నారు, కొంతమంది సొసైటీ ప్రెషర్ వల్ల, మరి కొంతమంది ఫియర్ వల్ల. కానీ ఈరోజు పోడ్కాస్ట్ చివరి వరకు వింటే మీకు క్లారిటీ వస్తుంది. ముందుగా కామెంట్స్లో చెప్పండి, మీరు ప్రస్తుతం 10th, ఇంటర్ లేదా డిప్లొమా ఏ స్టేజ్లో ఉన్నారు? పార్ట్ 1, రియాలిటీ ఆఫ్టర్ 10th కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో ఫస్ట్ మేజర్ డెసిషన్ వస్తుంది. అదే కెరీర్ డెసిషన్. అప్పుడు చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, కామర్స్, డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ స్టూడెంట్ సేమ్ కాదు. నీ ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాడని నువ్వు కూడా అదే తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ కజిన్ ఇంజనీర్ అయ్యాడని నువ్వు కూడా ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు. నీ ఇంట్రెస్ట్, నీ స్కిల్స్, నీ ఫ్యూచర్ గోల్స్ బేస్డ్గా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీకు స్కూల్ డేస్ నుంచి ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్? మ్యాథ్స్, బయాలజీ, కంప్యూటర్స్, డ్రాయింగ్స్ ఆర్ బిజినెస్? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. పార్ట్ 2, ఇంటర్ అంటే ఏమిటి? ముందుగా ఇంటర్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్ అంటే బేసికలీ హయ్యర్ స్టడీస్కి ఫౌండేషన్. ఇందులో ఎంపీసీ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, డేటా సైన్స్, ఏఐ వంటి ఫీల్డ్స్కి యూస్ఫుల్. అలాగే బైపీసీ డాక్టర్, ఫార్మసీ, నర్సింగ్, మెడికల్ సైడ్ కెరీర్స్కి యూస్ఫుల్. కామర్స్ ఆర్ సిఈసి బిజినెస్, సిఏ, బ్యాంకింగ్, ఫైనాన్స్కి యూస్ఫుల్. ఇంటర్ అడ్వాంటేజ్ ఏమిటంటే డిగ్రీ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, బ్రాడర్ కెరియర్ పాత్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇంట్రెస్ట్ లేకుండా గ్రూప్ తీసుకుంటారు, అప్పుడు స్ట్రెస్ మొదలవుతుంది. నేను పర్సనల్లీ చాలా స్టూడెంట్స్ని చూశాను. పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఎంపీసీ తీసుకొని 2 years తర్వాత కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్ ఇంట్రెస్ట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేది. అందుకే ఇంట్రెస్ట్ లేకుండా తీసుకున్న కోర్స్ ఫ్యూచర్లో బర్డెన్ అవుతుంది. మీ పేరెంట్స్ మీపై కెరీర్ ప్రెషర్ పెడుతున్నారా, లేదా మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉందా? కామెంట్స్లో హానెస్ట్లీగా చెప్పండి. పార్ట్ 3, డిప్లొమా అంటే ఏమిటి? ఇప్పుడు డిప్లొమా గురించి మాట్లాడుకుందాం. చాలామంది డిప్లొమా అంటే స్మాల్ కోర్స్ అనుకుంటారు, కానీ రియాలిటీ ఏంటంటే డిప్లొమా ఈజ్ స్కిల్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. పాపులర్ డిప్లొమా బ్రాంచెస్ ఏమిటంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్. డిప్లొమా చేయడం వల్ల అడ్వాంటేజెస్: త్వరగా టెక్నికల్ స్కిల్స్ వస్తాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎర్లీగా వస్తాయి, ఇంజనీరింగ్ లాటరల్ ఎంట్రీ అవకాశం ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ. ఎస్పెషల్లీ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఇష్టపడే స్టూడెంట్స్కి డిప్లొమా చాలా యూస్ఫుల్. కానీ ఒక మిస్టేక్ చాలామంది చేస్తారు, మార్క్స్ తక్కువ వచ్చాయి కాబట్టి డిప్లొమా. ఇలా నెవర్ థింక్. డిప్లొమా కూడా స్ట్రాంగ్ కెరీర్ పాత్ అవుతుంది ఇఫ్ యూ బిల్డ్ స్కిల్స్ సీరియస్లీ. ఈరోజు కంపెనీస్ డిగ్రీ మాత్రమే చూడటం లేదు, స్కిల్స్ చూస్తున్నాయి. కోడింగ్ వస్తుందా, కమ్యూనికేషన్ ఉందా, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా అని చూస్తున్నాయి. పార్ట్ 4, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్ బెటరా లేక డిప్లొమా బెటరా? ఆన్సర్ ఇస్ సింపుల్. ఇఫ్ యూ వాంట్ బ్రోడర్ ఆపర్చునిటీస్ అండ్ డిగ్రీ ఫ్లెక్సిబిలిటీ and also competitive exams, choose inter. Otherwise, if you like practical work, technical skills and quick job exposure, choose diploma. కానీ గుర్తుపెట్టుకోండి, కోర్స్ మాత్రమే ఫ్యూచర్ డిసైడ్ చేయదు. నీ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, స్కిల్స్ అవే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. చాలామంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు, కెరీర్ స్టార్ట్ అవ్వకముందే తమ లైఫ్ అయిపోయింది అని ఫీల్ అవుతారు. 10th మార్క్స్ తక్కువ వచ్చాయని డిప్రెషన్లోకి వెళ్తారు. కానీ వినండి, 10th మార్క్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయవు, మీ డైలీ హ్యాబిట్స్ని డిసైడ్ చేస్తాయి. మీ 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీ, స్కేర్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్? కామెంట్స్లో చెప్పండి. పార్ట్ 5, ఇప్పుడు ఫ్యూచర్ కంప్లీట్లీ చేంజింగ్. ఏఐ వస్తుంది, ఆటోమేషన్ వస్తుంది, కాబట్టి కోర్స్తో పాటు స్కిల్స్ కూడా కంపల్సరీ. ప్రతి స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, అలాగే ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏఐ టూల్స్ నేర్చుకోవాలి, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్ బేసిక్స్, ఇంకా పబ్లిక్ స్పీకింగ్ కూడా. ఇవి ఫ్యూచర్లో హ్యూజ్ అడ్వాంటేజ్ ఇస్తాయి.
గుర్తుపెట్టుకోండి, ఇంటర్ అయినా డిప్లొమా అయినా నీ హార్డ్ వర్క్ లేకపోతే యూజ్ లేదు. సక్సెస్కి షార్ట్కట్ లేవు. డైలీ ఇంప్రూవ్మెంట్ మాత్రమే సొల్యూషన్. నీ జర్నీ స్లోగా ఉండొచ్చు కానీ స్టాప్ అవ్వద్దు. వన్ డే నీ పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యే రోజు తప్పకుండా వస్తుంది. ఈ పోడ్కాస్ట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లిమిట్లెస్ మైండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఎపిసోడ్ని కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి మరియు నెక్స్ట్ పోడ్కాస్ట్లో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్స్లో చెప్పండి. Until next time, keep learning, keep growing, and remember, your mind has no limits.